విజయుడికి వాలనగరంలో యబానగరం గురించి ఉపకరించే సమాచారమేమీ లభించలేదు. మళ్ళీ భగవంతుడిమీదే భారం వేసి కనిపించిన తోవన కదలడమే అతని కర్తవ్యమైంది. మండు వేసవి, పైన నెత్తి కింద కాళ్ళు కాలుతున్నాయి. ఎండకు జంకి వానకి జడిసి జాగు చెయ్యదలుచుకోలేదతను. రాజధాని వదిలి చాలా మాసాలయింది. 5-6 రోజుల నుంచి అలాంటి మండుటెండలోనే ప్రయాణం చేస్తున్నాడతను. తోవ పొడవునా అనేక మృగాలు, పక్షులు ఎండ దెబ్బకి సచ్చిపడుండడం కనిపిస్తున్నా అతను లెక్క చేయకుండా నడుస్తూనే ఉన్నాడు. ఎదురుగా కౌపీనధారులెవరో పరుగెట్టుకు వస్తున్నారు. ఎందుకైనా మంచిదని వరలోంచి కప్పితీసి సిద్ధంగా ఉన్నాడు. వారతనికి దగ్గరగా వచ్చి, "ఏయ్ పిచ్చివాడా, ఎక్కడికిలా? చస్తావ్, వెనక్కి పదా" అన్నారు. "అయ్యా, మీరెవరు? ఒంటిమీద గుడ్డలైనా లేకుండా ఎందుకిలా పరిగెత్తుకు వస్తున్నారు? నన్నెందుకు ముందుకి పోవద్దంటున్నారు?" అడిగాడు విజయుడు. దయ్యాన్ని, భూతాన్ని మించిన గజదొంగ, దారులు కొట్టే ధీరమల్లుడున్నాడటు. ధీరమల్లుడంటే ఎవరు? బందిపోటు దొంగ. వాడివల్లనే మాకిలా నిలువుదోపిడీ అయింది. మా ఆస్తిపాస్తులన్నీ అపహరించి సర్వం క్షవరం చేసి గోచీలిచ్చి పంపించాడు. మీరెవరు? ఆ దొంగచేటిలో ఎందుకు చిక్కుకున్నారు? మేమందరమూ రత్నాల వ్యాపారులం. మాది మణిహారద్వీపం. ఇక్కడికి సుమారు 25 యోజనాల దూరంలో ఉన్న యబానగరం పోయి రత్నాలమ్ముకుని డబ్బు తెచ్చుకుంటుంటే ఈ ఘోరం జరిగింది. ధీరమల్లు పేరు మేమిదివరకే విని ఉన్నాం. వాడిలాగే అనేక శ్రీమంతులని దోచుకుంటున్నాడని, వాడి శిరస్సు ఖండించి తెచ్చినవారికి 1,00,000 వరహాలు బహుమానం ప్రకటించబడిందని మాకు తెలుసు. కాని మమ్మల్ని ఇలా దోచుకుంటాడనుకోలేదు. మా దగ్గర డబ్బుంటుందని వాడెలా పసికట్టాడో. సరిగ్గా ఈ ప్రాంతం వచ్చేసరికి ముఠాతో వచ్చి ముట్టడించాడు. మా ధనాన్నే కాక విలువైన దుస్తుల్ని కూడా లాక్కుని ఈ గోచీలు కట్టించి తరిమేశాడు. ప్రాణాలతో బయటపడ్డాం. మరో 20 యోజనాలు ప్రయాణం చేస్తే కాని మా ద్వీపం చేరలేం. ఎండేమో ఇలా మండిపోతోంది. ఒంటిమీద గుడ్డముక్కైనా లేదు. మా నగరం ఎలా చేరతామో? నువ్వైనా ఆ దొంగ కళ్ళబడకుండా పో. నేను మీకంటే గొప్పవాడినా? నేనీ మార్గాన పోక తప్పదు. నేను యబానగరం పోవాలి. అది ఎటుందో మీకు తెలిస్తే చెప్పండి అన్నాడు విజయుడు. అయితే నువ్వీ తోవన పోక తప్పదు. మమ్మల్ని ఆ దొంగ ముట్టడించిన చోటునుంచి ఉత్తరంగా 25 యోజనాలు నడిస్తే ఆ నగరం చేరుకోవచ్చు. కాని ఆ గజదొంగని దాటిపోవడం అసాధ్యం. కానివ్వండి, నా యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. తెలిసుండి తాచుపాము నోట్లో పడతామంటే ఎవరేం చేయగలరు? నీ కర్మ అని వాళ్ల దారిన పోయారు. ఈ నగరపాలకుడు అంత చేతకానివాడా? లేకపోతే ఈ దొంగల అత్యాచారమేమిటి? పట్టపగలు మార్గస్థులని హింసించి దోచుకోవడమా? ఆ దొంగని పట్టడం ఎవరికీ సఖ్యం కాలేదా? వాడి శిరస్సు ఖండించి తెస్తే 1,00,000 వరహాలు బహుమానమా? ఏమిటీ విడ్డూరం? నా యోగం ఎలా ఉందో చూస్తాను అనుకుంటూ విజయుడు వేగంగా ముందుకి నడవసాగాడు. ఎప్పుడు ఎటునుంచి ఎవరు మీద పడతారో అని జాగ్రత్తగా చూస్తూ పోతున్న అతనికి ఎవ్వరూ కనిపించలేదు. వర్తకులని దోచుకుని వెంటనే ఎక్కడికో పరారయ్యుంటాడు తప్ప దొంగ ఇక్కడ నివాసం ఎందుకుంటాడు అనుకుంటూ నడచిపోతుంటే, తనకి గండం తప్పిందని సంబరపడుతుంటే ఒక ఎత్తైన చెట్టుమీదించి దీర్ఘకాయుడొకడు సరిగ్గా అతని ఎదుట కురికాడు. హఠాత్తుగా జరిగినందువల్ల విజయుడు అదిరిపోయాడు. చెమటలు కారుతున్న శరీరం, లోతుకుపోయిన కళ్ళు, మండుటెండలో నడక, తిండీ తిప్పలు లేకపోవడంతో ముఖం వాడిపోయి ఉన్న విజయుడిని ఒక్కసారి చూసి అతను చెయ్యి పట్టుకున్నాడు. "ఎవరు నువ్వు? నా చెయ్యి పట్టుకుంటావెందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు. "నీలాంటి వాళ్లని నేనేమీ చెయ్యను. నాతో రా" అని ఆ దీర్ఘకాయుడు తనతో తీసుకెళ్లసాగాడు. "ధీరమల్లు అంటే నువ్వే కదా?" "అవును. నీకెలా తెలుసు?" "ఆజానబాహువు, స్ఫురద్రూపి, పెద్దతల, విశాలమైన నుదురు, నూనూగు మీసం, నల్లటి కళ్ళు, చేనేత గుడ్డతో కుట్టిన దుస్తులు, దొంగలుండవలసిన విధంగా లేడే" అనుకుంటున్నాడు విజయుడు. "భయపడుతున్నావా? నా గురించి ఎవరో అలా చెప్పి ఉంటారు, అవునా? కొందరు వర్తకులు గోచీలతో దారిలో ఎదురయ్యి చెప్పారు. వాళ్ల ధనమంతా దోచుకున్నారటగా?" "అవును, దోచుకున్నాను. మరి వాళ్లు చెప్పిన దానిలో తప్పేముంది?" "నీకేమీ తెలియదు కాని నాతో రా. తనతో విరోధం పడనివాడితో తనెందుకు పోట్లాడడం?"
అని విజయుడు మారు పలకకుండా అతన్ని అనుసరించి వెళ్లాడు. ధీరమల్లు అతనొక చిన్న తాటాకు గుడిసె దగ్గర ఆపాడు. ఆకులు రాలిపోయి కర్రలు ఊడిపోయి ఆ గుడిసె శిథిలావస్థలో ఉంది. చూశావా, ఇదే నా నివాసం. ఈ గుడిసె ఇంత దరిద్రంగా ఉందేమిటని అసహించుకోకుండా లోపలికిరా అంటూ ధీరమల్లు విజయుడిని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. అక్కడున్న ఒకే ఒక చింకి చాపమీద ఇద్దరూ కూర్చున్నారు. చిన్న తెరను తొలగించుకుని ఒక పరిచారకుడు ఎవరూ పిలవకుండానే వచ్చి కూర్చున్నవారిని చూసి లోపలికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలలో చల్లని మధుర పానీయాలని పళ్ళూ తీసుకువచ్చి విజయుడి ముందు పెట్టాడు. నీకోసమే, తీసుకో. ఎండలో మాడుతున్నావు, వడకొట్టి చచ్చిపోతావు. చెమటతో తడిసిపోయిన గుడ్డలు పిండుకో, ఈ పొడిగుడ్డలతో తుడుచుకో అంటూ అతను మర్యాదలు చేస్తుంటే విజయకుమారుడు తెల్లబోయాడు. నీకే చెప్పేది, అలా తెల్లబోతావేంటి? త్వరగా తీసుకో గద్దించాడు ధీరమల్లు. విజయుడు తడిసిన గుడ్డలు పిండుకుని పొడిగుడ్డలతో చెమటంతా తుడుచుకుని పళ్ళు పానీయాలు తీసుకున్నాడు. పరిచారకుడు అతనికి విసనకర్రతో విసురుతుంటే ముక్కూ ముఖం తెలియని అపరిచితుడు గజదొంగ తన పట్ల ఇంత దయగానూ మర్యాదగానూ ప్రవర్తిస్తున్నాడా అని అతను తికమకపడసాగాడు. నా గురించి విన్నదాని బట్టి నా చర్యలు నీకు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయనుకుంటాను. ముఖం చూడగానే మనుషుల్ని అర్థం చేసుకోగల శక్తిని నాకు భగవంతుడు ప్రసాదించాడు. ఎవరిని ఏ విధంగా చూడాలో నాకు తెలుసు. కాకురు కూడా ఎగరని ఈ నిప్పులాంటి ఎండలో ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తున్నావు? బతుకుదామానా చద్దామానా? నీ దేవూరు, నీ పేరేమిటి అని అడిగేసరికి విజయుడు తన వివరాలన్నీ చెప్పాడు. చింతామణి ప్రశ్నలు, తాను యబానగరం పోతుండడం చెప్పాడు. అది విని, నేననుకున్నదానికంటే ఎక్కువ పరోపకారానికి పాటుపడుతున్నావు. స్వార్థం వదిలి దేశ సౌభాగ్యానికి పాటుపడే ధీరులు నీలాగే ఎక్కడో ఉంటారు. నీ పరిచయం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ధీరమల్లు దొంగల నాయకుడని, మహా దుర్మార్గుడని విని ఉంటావు. కానీ నా చరిత్ర వింటే నీ అభిప్రాయం మార్చుకుంటావు అన్నాడతను. తప్పకుండా వింటాను, చెప్పు అన్నాడు విజయుడు. ధీరమల్లు చెప్పసాగాడు. ఈ కాశ్యప్రదేశం రత్నగర్భ అని అనాది నుంచి భూమండలమంతా కీరిపొంది ఉంది. ఈ మహాసామ్రాజ్యానికి యబానగరం ముఖ్య రాజధాని. నేను ఈ కాశ్యప్రదేశ పౌరుణ్ణే. దత్తాత్రేయ మహారాజు సైనిక దళాల్లో నా తండ్రి ఒక సామాన్య సిపాయిగా ఉండేవాడు. సర్వసైన్యాధిపతి తేజసింగ్ అహంభావానికి, దురహంకారానికి పేరుపడినవాడు. ఎవరు ఎప్పుడు తనకి నమస్కారం చేయకపోయినా తక్షణం కొలువు నుంచి తప్పించేసేవాడు. ఏ మరి పొరబాటున అతనిని చూడక నమస్కరించడం జరగలేదో ఆ రోజుతో వారి కొలువు. అందువల్ల తన దళాలలోని వారు తరచుగా పనులు పోగొట్టుకునేవారు. దీని గురించి మహారాజు పట్టించుకునేవాడు కాదు, క్షమించేవాడు కాదు. ఆయనకెప్పుడూ వేదాంత కాలక్షేపము, వైరాగ్య చింతనే. ప్రాపంచిక విషయాలాయని నంటవు. తేజసింగుకు సర్వాధికారాలు ఇచ్చేసి తన ప్రపంచంలో తానుండేవాడు. ఒకనాడు మా తండ్రి వీరమల్లు తన గుడారంలో ఒంటరిగా కూర్చుని కత్తికి మెరుగుపడుతుండగా సర్వసైన్యాధిపతి ఆ గుడారం ముందునుంచి పోతున్నడం మా తండ్రి చూడక నమస్కరించలేదట. అంతే. తక్షణం తన ఉద్యోగుల ద్వారా మా తండ్రిగారికి కొలువు విరమింపు పత్రం పంపించాడట. అలాంటి అనేక మంది తర్వాతే మా తండ్రి కనుక అందుకు ఆశ్చర్యపడడం కాని మళ్లీ ప్రయత్నంగాని అవసరం లేకపోయింది. అప్పటికి నేను 16 ఏళ్లవాడిని. నేను, మా అమ్మ, 2 చెల్లెళ్ళు, మా నాన్న, మొత్తం 5 జీవితాలు ఆధారం లేకుండా పోయాయి. మా నాన్నగారు ఈ కొలువే మరో దేశంలో సంపాదించుకుని సుఖంగా బ్రతకచ్చని నిర్ణయించేశారు. కాని అంతవరకు కుటుంబ పోషణ ఎలా జరిగేది? కొలువు కుదరకుండా అందరమూ ఒకేసారి వెళితే చిక్కులు పడతామని ముందుగా మా నాయనగారొక్కరితే ఉద్యోగ ప్రయత్నం మీద వెళ్లారు. ఎక్కడైనా కొలువు దొరికిన వెంటనే కుటుంబాన్ని తీసుకువెళ్లవచ్చు అని ఆయన ఉద్దేశం. ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నెలలు గడిచాయి. మా నిత్యజీవనం ఎలా జరిగిందో తెలుసా? మా అమ్మ పూలమాలలు కట్టించి చెల్లెళ్ల చేత అమ్మడము, నేను ఎవరే పని చెబితే అది చేసి కూలిడబ్బు అమ్మకివ్వడము, అలాగే ఏళ్లు గడిచాయి. మా నాన్నగారు ఎప్పుడో ఏదో ప్రమాదానికి గురయి అకాల మరణమై ఉంటారని ఏడ్చి ఊరుకున్నాము. మా అమ్మ ఎవరో వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అవసరానికి 5 వరహాలు అప్పు చేసిందట. చాలా కాలం వరకు తీర్చలేకపోయింది. వాడా 5 వరహాల అప్పుని 12 వరహాలకి పెంచాడు వడ్డీతో. ఒకనాడు ఇంటిమీదకి పేచీకొచ్చాడు. నేను కూడా అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను. నగరంలోని శ్రీమంతుల్లో ఒకడు. ముందర ఏదో నిష్ఠూరంగా మాట్లాడాడు. అయ్యా,
పిల్లలు కలదాన్ని, భర్త దేశాంతరం పోయి తిరిగి రాలేదు. బతికుంటే నీ బాకీ ఎప్పటికైనా తీర్చుకుంటాములే, ఇప్పుడు ఒత్తిడి చేయకు అందమ్మ. నీ బతుకు బాగుండే వరకు నేను కాసుకుని కూర్చోవాలా? అంత డబ్బు లేకపోతే యవ్వనం ఇంకా ఉంది కదా, 12 వరహాలు ఒక్క రాత్రిలో సంపాదించగలవు అన్నాడు. ఆ మాటలకి మా అమ్మ జలజల కన్నీళ్లు రాల్చింది. మా నాన్నగారు చనిపోయి ఉంటారని మేము నిశ్చయించుకున్న నాడు కూడా అంతగా ఏడవలేదామె. ఆ కన్నీళ్లు చూసి నేను ఆవేశం ఆపుకోలేకపోయాను. నా రక్తం ఉడికిపోయింది. దగ్గర్లోనే ఉన్న మా నాయనగారి పాత ఇనపనాడాల తోలుబూద అందుకుని వాడి ఆ చెంప ఈ చెంప వాయించేసరికి వాడి పళ్ళూడి రక్తం కారసాగింది. అయినింటి ఇల్లాలిని ఇటువంటి బుద్ధిలేని మాటలెప్పుడూ అనకు, ప్రో నీ అబ్బతో చెప్పుకో అన్నాను. వాడు రక్తం కారుతున్న దవడని చేతుల్లో పట్టుకుని సైన్యాధిపతికి ఫిర్యాదు చేసి నిన్నేం చేయిస్తానో చూడు అని వేగంగా వెళ్ళిపోయాడు. మా అమ్మ నన్ను కౌగిలించుకుని ఏడుస్తుంటే మా చెల్లెళ్ళు మరింత ఏడవసాగారు. అయ్యో నా తండ్రి, ఆ వర్తకుణ్ణెందుకు కొట్టావురా? దీనాలు బాగుండలేదు, మాటపడ్డా సహించుకోవాలి. చేయి చేసుకున్నావని రక్షకభటులొచ్చి నిన్ను బంధించి తీసుకుపోతారు. మీ నాయనగారు పోయినందుకే కుళ్ళి ఏడుస్తుంటే ఇప్పుడు నీకొచ్చిన ఉపద్రవానికి ఏం చేతుండ్రా బిడ్డా? నా ప్రాణాలైనా పోవేమిరా తండ్రి అంటూ అమ్మ ఏడుస్తుంటే నాకేమీ పాలుపోలేదు. మొళ్ళి ధైర్యం తెచ్చుకున్నాను. అమ్మా, నాకేం భయం లేదు, ఏడవకు. అమ్మా రా, చెల్లాయిలు రండి అంటూ వాళ్లని చెరో చేత్తోనూ పట్టుకుని ఇల్లు సామాన్లు ఎక్కడివక్కడ వదిలేసి ఇవతలికొచ్చి కనిపించిన మార్గంలో వేగంగా పోసాగాను. వర్తకుణ్ణి కొట్టిన నేరానికి రక్షకభటులెక్కడ వెంట తరుముకొస్తున్నారో అని అమ్మా చెల్లాయిలు మాటిమాటికీ భయంతో వెనక్కి చూస్తున్నారు. అప్పటి చట్టాన్ననుసరించి నేను చేసింది అంత పెద్ద నేరమే. మా నాయనగారిది ఒక స్వంత గుర్రముండేది. వివాహమై మా నాయనగారు మా అమ్మతో అత్తారింటి దగ్గర్నుంచి వచ్చేటప్పుడు వారొక గుర్రపు పిల్లని అల్లుడికి కానుకగా ఇచ్చారట. నాయనగారు ఇల్లొదిలిపోయిన కొన్నాళ్లకి మా అమ్మ డబ్బవనరం కొద్దీ ఆ గుర్రాన్ని ఒక వ్యవసాయదారుడికి 100 వరహాలకు అమ్మింది. రక్షకభటులకి జడిసి మేమలా పారిపోతున్న సమయంలో ఆ గుర్రం జీను, రిబాబులు, బెల్టులతో సహా ఒక పచ్చిక బయళ్లలో మేస్తుంది. అమ్ముడుపోయాక అది మమ్మల్ని, మేము దాన్ని చూడ్డం అదే మొదటిసారి. అదిగో మనగుర్రమేన్రా, చెల్లాయిలిద్దరూ ఒకసారి ఆనందంతో అరిచారు. వాళ్ల గొంతులని ఆనవాలు పట్టిందేమో గుర్రం సంతోషంతో సకిలించింది. అంతలో వెనకనుంచి గుర్రపు డెక్కల చప్పుడు. రక్షకభటులు మమ్మల్ని సమీపిస్తుంటే అమ్మా చెల్లాయిలు బేజారైపోతున్నారు. ఇంక ఆలస్యం చేయకూడదని ముందర చెల్లాయిలని, వెనుక మా అమ్మని, తర్వాత నేనూ ఎక్కి కాలితో సౌజ్ఞ చేయడమేమిటి? అది మా ప్రమాదాన్ని గుర్తించినట్లే వాయువేగాన్ని మించి పరిగెత్తింది. ఏనుగునాంటి గుర్రం కనుక మమ్మల్ని నలుగుర్నీ సునాయాసంగా మోసేస్తోంది. రక్షకభటులు తమ గుర్రాల వేగం పెంచేసరికి మా గుర్రం మరింత వేగంగా పరిగెత్తింది. మా దురదృష్టం ఏరు అడ్డమొచ్చింది. అది చాలా లోతైనది. రక్షకభటులు దగ్గరికొచ్చేస్తున్నారు. అమ్మా చెల్లాయిలు కంగారు పడిపోతున్నారు. ప్రాణాలు పోయినా మనం వాళ్లకి చిక్కకూడదు, ధైర్యంగా ఉండండి అంటూ వాళ్లని గుర్రంమీద బోర్లా పడుకోమని వాళ్లని దాని నడుముకి కట్టేసి గుర్రాన్ని నీళ్లలోకి తోస్తున్నాను, భద్రం అని హెచ్చరించాను. నువ్వు అరిచారు. నేను ఈదుకుంటూ వస్తాను, బతికామా అందరం కలుసుకుంటాం, లేదా ఇదే ఆఖరు అని నేను గుర్రాన్ని అదిలించాను. అది నీటి మధ్యకి ఒక్క గెంతు గెంతింది. నేను దేవుణ్ణి తలుచుకొని నీటిలో కురికాను. రక్షకభటుల గుర్రాలు ఏటి ఒడ్డున నిలబడ్డం చూశాను. అంతే, ఆ తరువాత ఎవరికీ ఎవరూ లేరు. ఒకరి సంగతొకరికి తెలియదు. ఏట్లో నేనెంత దూరం కొట్టుకుపోయానో, ఎక్కడికి పోయానో తెలియదు. గుర్రం, అమ్మ, చెల్లాయిలు ఏమైనారో అంతకంటే తెలియదు. మర్నాటి ఉదయమో మూడవనాటి ఉదయమో ఒక గడ్డిదుబ్బలో నా తల ఇరుక్కుని ఉన్నట్లు తెలిసింది. అది ఒడ్డు. నా శరీరం సగం నీళ్లలోనూ సగం గడ్డిదుబ్బలోనూ ఉందని గ్రహించాను. మెల్లగా శరీరాన్ని లేపి నిలబడ్డాను. అది ఊరో అడవో తెలియకపోవడం కూడా నాకాట్టే విచారం కలగలేదు. అమ్మా చెల్లాయిలు కూడా శత్రువులకందరని ఖాయం చేసుకొని శత్రువులకి దొరక్కుండా తప్పించుకోగలగడమే 10,000ని పరమానందపడ్డాను. తడిసిన బట్టలు పిండుకొని ఎండలో ఆరబెట్టాను. భవిష్యత్తు గురించి ఆలోచించాను. ఏమీ తట్టలేదు. ఆలోచన కంటే ఆచరణ ప్రధానమని కనిపించిన మార్గంలో నడవసాగాను. కొన్ని యోజనాలు నడిచాక ఒక పల్లె కనిపించింది. ఆ పల్లెకార్లతో పరిచయం చేసుకున్నాను. ఇది ఏ ఊరు, ఏ దేశంలోది అడిగాను. ఇది మామిడిపల్లె, కాశ్యప్రదేశంలోని గ్రామం. మా రాజు దత్తాత్రేయ మహారాజు.
నేను ఆ దేశ ప్రజల్లో ఒకణ్ణని చెప్పకుండా వారి పరిపాలనలో మీరంతా సుఖంగా ఉన్నారా అడిగాను. చావకుండా బతికున్నాం, అదే సుఖం అన్నాడు వారిలో ఒకడు. నిత్యం పాడిపంటలతో తులతూగుతున్న ఈ రాజ్యానికి రత్నగర్భ అని పేరు కదా. పాడిపంటలకి పేరుకి లోటులేదు. కానైతే మహారాజు ప్రజల గురించి పట్టించుకోనివాడయ్యాడు. సేనాపతి తేజసింహు చేతిలో కీలుబొమ్మ. ఎంతసేపూ వేదాంతపు గొడవే. స్వార్థపరుడైన తేజసింహు శ్రీమంతులలో శ్రీమంతుడై వారికి లాభించే చట్టాలు మాత్రం పరిపాలనా విధానంలో ప్రవేశపెట్టుతూ సామాన్యులకు తిండీ బట్టా కరువు చేస్తున్నాడు అని మరొకళనేసరికి రాజధానిలో ఉన్న నాకు తెలియని విషయాలు వారికి తెలిసినందుకు నేను ఆశ్చర్యపోతుంటే మరొకడు పండిన పంటంతా పన్నులకని సైన్యాభివృద్ధికని ఏదో వంకతో సిబ్బందిని పంపి తోలించుకుపోతాడు. సంవత్సరం పొడవునా మా నోటో మట్టే, పెళ్లాం బిడ్డలతో మలమల మాడిపోతుంటాము అని ఇంకొకడు ఇలాంటి రాజ్యంలో ప్రజలమై ఉండటం కంటే ఏ అడవిలోనో జంతువులుగా ఉండి ఆకులు అలమలు మేసైనా బతకొచ్చు అని ఇంకొకడు అన్నాడు. తేజసింహు దుష్పరిపాలనకి నా కడుపు మండిపోయింది. కాని నేనేం చేయగలను? నేను వారిలాంటి దుస్థితిలోనే ఉన్నాను. ఒక నిట్టూరు వదిలి ముందుకు సాగాను. అన్నీ ఆకులు ఊడిపోయి కర్రలు విరిగిపోయి నివాసయోగ్యం కాని శిథిల కుటీరాలే. ఎవరి ముఖం చూసినా దైన్యమే, ఆకలిబాధే. చూడలేక వేగంగా నడిచి ఆ గ్రామం దాటిపోయాను. మరికొంత దూరంలో అంతకంటే పెద్ద గ్రామం కనిపించింది. అది కూడా మొదటి గ్రామంలానే శిథిలావస్థలో ఉంది. అక్కడి ప్రజలు హీనదశలోనే ఉన్నారు. ఆ వరుసలో చిన్నవి పెద్దవి 5-6 గ్రామాలున్నాయి. అవన్నీ ఒకే రకంగా దరిద్రదశలోనే ఉన్నాయి. మనుషులకి తిండి లేదు, బిడ్డలకు పోషణ లేదు, గొడ్లకు మేత లేదు. దరిద్రదేవత అంతటా నాట్యం చేస్తుంది.